అక్కడికి వెళ్తుంటాను. సుధాకర్ రెడ్డి మన ఫ్రెండ్, మనం కూడా అది పోయి మనము ఎప్పుడైనా పోయి మొహం కడుక్కొని కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతుంటాం. కారు ఆ ముందర పక్క పార్కింగ్ రోడ్డు సైడ్ పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసుకుని ఈరోజు ఇంకా అర్లీగా వచ్చేసిన మొహం కట్టుకొని వచ్చే వరకు బొక్కులు వేసి పెట్టాడు. పోలీసు వేస్తాడు, దాని మధ్య బొక్కులు వేసి పెట్టాడు. అక్కడ వాచ్మ్యాన్ ఉంటే వాళ్ళ వాచ్మ్యాన్ ఎందుకు వేసారంటే మా ఓన్ వేసాను నాకు తెలియదు. అయితే మీ ఓనర్ తీసుకున్నప్పుడు నేను అర్జెంట్గా పని మీద లాక్ దిమ్మంటే వాడు పోయి వచ్చాడు. లేదు మా ఓనర్ లేదు పైన. మళ్ళీ మా పిల్లోని పంపించాను. మా పిల్లోనికి ఆయన దొరికింది, ఎవరు ఉమేష్. మళ్ళీ దిగొచ్చాడు వాళ్ళ పదవిగా. ఎందుకు నువ్వు మా కారు పార్కింగ్ పెడతావు, మాది జాగా, మా పార్కింగ్ నువ్వు ఎందుకు పెడతావు అన్నాడు. మీదేం రోడ్డు మీద మీది ఎందుకు పెట్టింది, మీ కార్లు పెట్టి మా కార్లు కూడా పెట్టాను అక్కడ, నీ కారు నుంచి నా కారు కూడా పెట్టినాను అని చెప్పినాను. లేదు నాది జాగా, నువ్వు పెట్టకూడదు, నువ్వు అక్కడెక్కడ పెట్టుకో, ఇక్కడ పెట్టకూడదు, లేకపోతే లోపల పెట్టుకో, కింద పెట్టుకో, అది నేను పెడతాను ఇక్కడేను, ఇది పార్కింగ్ రోడ్ ప్లేసు, నేను పెడతాను అని చెప్పినాను. ఆ వేళకే వాడు ఉమేష్ అనే మనిషి పట్టుకొని ఎట్లంటే అట్లా చెయ్యి వడదిపోయడము, రక్తకాయలు కత్తి తీసుకొని ఇది చేయడం. ఆ వేళకే మా పిల్లలు పక్కకు ఏడ ఎక్కువ ఇంజూరీ చేస్తారు, మా పిల్లలు పక్కకు. అంతకుముందే ఒకసారి హోటల్ పైకి వచ్చి దౌర్జన్యం చేశాడు ఇదే ఉమేష్. మైఫోర్స్ మహేష్ తమ్ముడు, తమ్ముడు ఇప్పుడు జనసేనలో ఏదో పోస్ట్లో ఉన్నాడు కదా ఆ పిల్లలు. మొత్తం రోడ్ సైడ్ ఫ్లెక్సీలు కట్టేసి ఆడ ఎవరిని పెట్టి అందరి మీద దౌర్జన్యం చేశారు. ఎంతమంది కలిసి దాడి చేశారు? వాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు, ఉమేష్ మహేష్, వాళ్ళ మేనేజర్లు, వాళ్ళు ఎవరు, వాళ్ళు స్టాఫ్ 7-8 మంది దిగొచ్చింది. ఇది ఆయన డివోర్స్ పబ్లిక్ వెహికల్స్ పోలీస్ చేసింటే అది ఓకే సార్. మేమేమైనా అడ్డం పెట్టింటే రోడ్డు పోలీస్ చేస్తారు, అది కామన్. మేము కూడా మేము అట్లా ఇవ్వకుండా నువ్వు ప్రైవేట్ వ్యక్తి ఎట్లా సార్ వేస్తారు. పబ్లిక్ మీద మేము ఎక్కడి నుంచినో మీకు వచ్చేదో కొంచెంసేపు ఉండిపోతే మా మీద స్థానికంగా దౌర్జన్యాలు చేస్తే ఎంతవరకు సమంజసం.